ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో చాలా దుఃఖకరమైనటువంటి విషయాలు జరుగుతూ ఉన్నాయి. కానీ బైబిల్ చెప్తుంది కదా, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైనది. ప్రవీణ్ పగడాల గారు, మరోవైపు ప్రకాష్ కంటెల గారు, వీరిద్దరి మరణం దేవుని దృష్టికి ఎంతో విలువైంది. కానీ తెలుగు ప్రజల క్రైస్తవులకి ప్రత్యేకంగా, కేవలం క్రైస్తవులకే కాదు, వారు అన్యులకు కూడా సువార్తను బాగా చెప్పిన వాళ్ళు, బైబిల్లో ఉన్న అనేక విషయాల్ని సైంటిఫిక్గా కావచ్చు, లేకపోతే సామాజిక కోణంలో చారిత్రాత్మకమైన విషయాలతో కంపేర్ చేసుకొని ఒక ప్రత్యేకమైన శైలిలో దేవుని వాక్యాన్ని అందించిన సేవకులు వీళ్ళు. సో ఒక షార్ట్ టర్మ్లో, అంటే కొన్ని నెలల వ్యవధిలోనే ఒకరి తర్వాత ఒకరిని కోల్పోవటం అనేది చాలా విషాదకరమైనటువంటి విషయం. ఇది బైబిల్లో యెషయా గ్రంథం 57వ అధ్యాయంలో చెప్పినట్లుగా నీతిమంతులు నశించిపోతున్నారు. వాళ్ళు కొనిపోబడుతూ ఉన్నారు, వాళ్ళు మరణిస్తూ ఉన్నారు, కానీ ఎవరు దాని గురించి పట్టించుకోవట్లేదనే ఒక మాట కూడా ఆ కోణం ఏంటి అని అంటే, ఇశ్రాయేలీలు చెరలోనికి వెళ్ళబోతున్న సమయంలో జరిగిన సంఘటన గురించి ప్రభు మాట్లాడాడు. అయితే ఇలా వీళ్ళందరూ తీసుకొని పోబడుతున్న ఈ సమయంలో మనకు దుఃఖం, బాధ ఉంటుంది. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఆ స్థాయిలో బైబిల్ని చదివి, ఆ స్థాయిలో దేవుని యొక్క వాక్యాన్ని చదివి సమాజానికి అందించేటువంటి వారు కావాలి అంటే ఎవడింట్లోనో జరిగితే చప్పట్లు కొట్టడం కాదు. మనము మన పిల్లల్ని దైవికంగా ఉండడానికి, దైవికమైన జ్ఞానం అందించడానికి, దైవికమైన మార్గంలో ప్రజలను నడిపించడానికి అవసరమైన పిల్లల్ని తయారు చేయాల్సిన బాధ్యత అది మన మీద ఉంది. డాక్టర్లు, ఇంజనీర్లు, ఇంకా అనేక రంగాల్లో మన పిల్లలు ఉండాలని కోరుతున్నారు కదా. మరి దేవుని పరిచర్యలో మన పిల్లలు బలంగా వాడబడాలి అనే కోరిక కలిగిన క్రైస్తవ విశ్వాసులు తగ్గిపోతూ ఉంటుంటే మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మన పిల్లల్ని ప్రభు పని కోసం పురికొల్పండి. చదువుకోవాలి, కష్టపడాలి, మంచిగా ఏదో వాళ్ళు సంపాదించుకోవాలి బ్రతకడానికి. అయితే అదే సమయంలో దేవుని కోసం బలమైన సాధనాలుగా ఉండడానికి ఎవరింట్లో నుంచో రారండి, మన ఇంట్లో నుండి మనం రావాలి. లేదా మన పిల్లలకి మనము అలాంటి తర్ఫీదుని, అలాంటి మోటివేషన్ మనం మన పిల్లలకి ఇవ్వాలి. వాళ్ళ కుటుంబ ఆదరణ కోసం మనం ప్రార్థన చేయటమే కాకుండా మనవంతు కూడా క్రైస్తవ సమాజానికి ప్రభు చేతిలో వాడబడాలి. స్టెఫన్ వలె, పౌలు వలె ఈ సమాజానికి అవసరమైనటువంటి సేవకులు అనేక మంది లెగవాలి. మన కుటుంబాల్లో, సంఘములో నుండి లెగవాలని ప్రార్థన చేయండి. మీ పిల్లల్ని సిద్ధపరచండి.